ఏపీ రాజకీయాలను రెండుగా చూడాలి. ఒకటి కోస్తా, రెండు రాయలసీమ. కోస్తాలో మనీ పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్. కాని రాయలసీమ అలా కాదు, పూర్తిగా భిన్నం. వ్యక్తిగత ఇమేజ్ ఎంత ఉంటుందో అదే స్థాయిలో నమ్మకం, విశ్వసనీయత, నమ్ముకున్న వర్గానికి అండగా ఉండటం, నమ్ముకున్న కార్యకర్తలకు విశ్వాసంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే రాయలసీమ నుంచి వచ్చే నేతల్లో పదే పదే ఓ మాట వినిపిస్తుంది. అదే నమ్మకం, ఆదరణతో కూడిన కట్టుబాటు. తన వర్గం కోసం, తన వాళ్లకోసం దేనికైనా తెగించే తత్వం ఆగడ్డపైనే ఉంటుంది. అందుకే కోస్తాలో మారినట్లు, బెదిరింపులకు దిగినట్లు రాయలసీమ నేతలు ఉండరు. ఒక్కసారి కమిటైతే వాళ్ల మాట వాళ్లే వినరు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ లీడరైనా కావచ్చు. అలాంటి రాయలసీమలో రాజకీయం చేయాలంటే కావలసింది డబ్బు కాదు, ఓవర్ యాక్షన్ అంతకన్నా కాదు, డైలాగ్స్ అంతకు మించి అస్సలే కాదు. కలేజా, దమ్ము, ధైర్యం ఉండాలి. కేసులకు భయపడకూడదు, కొట్లాటలకు వెనకడుగు వెయ్యకూడదు. అన్నా అని ఎవరైనా పిలిస్తే పరుగెత్తుకు వెళ్లాలి, అండగా ఉండాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? పులివెందుల సతీష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటంతో రాయలసీమలో, ముఖ్యంగా కడప రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. సతీష్ రెడ్డి అసలు పేరు వెంకట సతీష్ కుమార్ రెడ్డి సింగారెడ్డి. అందరూ ఎస్వీరెడ్డి అంటారు. ముద్దుగా పులివెందుల సతీష్ రెడ్డి అంటారు. రాజకీయాల్లోకి ఎంట్రీనే తెలుగుదేశం పార్టీ తరపున వచ్చారు. 27 సంవత్సరాలు అంటే 2.5 దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకున్నాడు. ఇక కడప అంటేనే వైఎస్ కుటుంబం అడ్డా, అందులోనూ పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీ గడ్డ. అలాంటి గడ్డపై వైఎస్ ఫ్యామిలీని ఎదిరించి టీడీపీ తరపున 27 సంవత్సరాలు పోరాడారు సతీష్ రెడ్డి. ఇది ఆషామాషి కాదు. ఎందుకంటే ఈ పులివెందుల సతీష్ రెడ్డి సంపాదించిన ఆస్తుల కంటే అతనిపై ఉన్న కేసులే ఎక్కువ. అంతెందుకు, గత ఎన్నికల్లో వైఎస్ జగన్, సీఎం జగన్ పై పోటీ చేసింది కూడా ఈ సతీష్ రెడ్డినే. పులివెందుల గడ్డపై టీడీపీ జెండాను ఎగరేసింది, మొండిగా, ధైర్యంగా, దమ్ముగా టీడీపీ జెండాతో రాజకీయం చేసింది కూడా ఈ సతీష్ రెడ్డినే. అప్పట్లో వైఎస్ ఫ్యామిలీని ఎదిరించి పోలింగ్ బూతుల్లో కార్యకర్తలు కూడా ఉండేవారు కాదు. అలాంటి టైంలో పసుపు జెండా పట్టి బూతుల్లో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలిచింది ఈ సతీష్ రెడ్డినే. గత ఎన్నికల్లో సతీష్ రెడ్డి ఓటమి తర్వాత పార్టీ, లోకేష్ ప్రయారిటీ పెరిగిన తర్వాత బీటెక్ రవి ముందుకు వచ్చినా అందుకు కారణం ఆ రహదారి వేసింది మాత్రం ఈ సతీష్ రెడ్డినే. వైఎస్ ఫ్యామిలీతో వ్యక్తిగతంగా, రాజకీయంగా 27 ఏళ్లు రాజకీయం చేసింది ఈ సతీష్ రెడ్డినే. అలాంటి పులివెందుల సతీష్ రెడ్డి ఇప్పుడు అదే పులివెందుల అభ్యర్థి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సతీష్ రెడ్డి అసహనంతో ఉన్నారు అని తెలిసిన వెంటనే వైసీపీ లీడర్స్ టచ్లోకి వెళ్లటమే సతీష్ రెడ్డిని పూర్తిగా మార్చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. తన ప్రత్యర్థిని తన పార్టీలో జాయిన్ చేసుకోవటమంటే జగన్ కొత్త రాజకీయానికి సరికొత్త అర్థం చెబుతుంది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే నడుస్తున్న చరిత్రనే, జాయిన్ అయిన సతీష్ రెడ్డినే సాక్ష్యం కదా. ఇవాల్టి సోషల్ మీడియా మీమ్స్ చేసేవాళ్లకు, సోషల్ మీడియా రైటర్స్ కు ఈ సతీష్ రెడ్డి అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కాని వైఎస్ రాజశేఖర రెడ్డికి, సీఎం జగన్ కు బాగా తెలుసు. అందుకే జగన్ స్వయంగా పిలిపించుకున్నారు, కండువా కప్పారు. శత్రువును రాజకీయంగా ఓడించాలి కాని వాళ్ళ నాశనం కోరుకోం అనే వైఎస్ మాటలను ఇప్పుడు జగన్ నిజం చేశారు కదా.